అరే గల్లీలో కుక్కలన్నింటిని తీసుకెళ్ళిపోతున్నారంటరా. అబ్బా మన దగ్గర కూడా అదే రూల్ వస్తే బాగుంటుందిరా. అవునరా, ఈ చెత్త కుక్కల వల్ల చాలా మంది చనిపోతున్నారు. ఎంతమంది చనిపోతున్నారా చెప్పు. అంటే మొన్న కబడ్డీ ప్లేయర్ చనిపోయాడు. ఇంకా మొన్న ఒక అబ్బాయి కూడా చనిపోయాడు. ఇంకెవరు చనిపోయారు చెప్పు. మన దేశంలో మందు తాగడం వల్ల సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? 4 లక్షల మంది. సిగరెట్టు కైని గుట్కా వల్ల 13,50,000 మంది. సరైన వైద్య సదుపాయం లేక 16 లక్షల మంది. రోడ్డు ప్రమాదాల వల్ల 1,70,000 మంది. అయితే ఏమంటావు? కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తుంటే ఏం చేయకూడదు అంటావా? 2 ప్రాణాల కోసం 10 లక్షల ప్రాణాలు తీయడం పాపం అంటున్నా. అయినా నువ్వు నాన్ వెజిటేరియన్ కదరా, నువ్వు మాట్లాడుతున్నావు జంతువుల ప్రాణాల గురించి. ఇది భారతదేశం. ఇక్కడ ఏం తినాలో ఏం తినకూడదు తరతరాలుగా ఒక ఆచారం ఉంది. అయినా కుక్కను కాలభైరుడుగా కొలిచే దేశం రా ఇది. ఒకప్పుడు ఆదిమానవుల కాలంలో కుక్కలు వేటాడినదాన్ని మనుషులు తినేవాళ్ళు. ఇప్పుడు మనుషులు తినే దాంట్లో మిగిలినా సరే కుక్కకు పెట్టట్లేదు. ఒక్కసారి కుక్కకు ఒక ముద్ద పెట్టి చూడండి రా, చచ్చే వరకు మీ దగ్గర విశ్వాసం చూపుతుంది. అయినా స్వచ్ఛమైన ప్రేమ అమ్మనాల తర్వాత దొరికేది ఒక్క కుక్క దగ్గర మాత్రమే. ఏదైనా చెప్పరా, ఆ కుక్కలు అరిపిన వాళ్ళు రాత్రి నాకు నిద్ర పట్టట్లే. ఆ కుక్కలు అరవడం వల్లే కదరా మీ ఇంట్లో దొంగలు పడట్లేదు. ఏ దొంగోడు వచ్చినా లంగోడు వచ్చినా అది అరిచి తరిమేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జీతం లేకుండా కాపలా ఉంటుందిరా. మరి పట్టించుకోకపోతే ఫ్యూచర్లో కుక్కలకి ప్రాబ్లం వస్తుంది కదరా. దానికి ఒక సొల్యూషన్ ఉంది. గోవా ప్రభుత్వం కుక్కలను స్టెరిలైజ్ చేసి వాటికి వ్యాక్సిన్ వేసి వాటి సంఖ్యను నియంత్రించింది. అదే పద్ధతి కనుక మన దేశమంతా పాటిస్తే ఇలాంటి క్రూరమైన చర్యలని జరగకుండా చూడొచ్చు. బీ ద వాయిస్ ఫర్